హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోలంబ మీడియా. అనంతపురం హండే రాజుల చరిత్ర గురించి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ బూదరాజు రాధాకృష్ణ గారు అన్నట్టు హండే రాజులు క్రీస్తు శకం 1569 నుంచి 1811 దాకా అనంతపుర ప్రాంతాలను పరిపాలించారు. శాతవాహన వంశం తరువాత ఇంత సుదీర్ఘకాలం అనగా 242 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా పాలించిన మరో రాజవంశం తెలుగు చరిత్రలో కనిపించదు. శాతవాహనులది సామ్రాజ్యం, హండే రాజులది సామంత రాజ్యం. వీరు విజయనగర చక్రవర్తులు, బహమ్నీ సుల్తానులు, కొంతకాలం మొఘలాయులు, మరికొంతకాలం మహారాష్ట్రులు, ఆ తర్వాత మైసూరులోని వడయర్లు, శ్రీరంగపట్నంలోని హైదర్ అలీ టిప్పు సుల్తానులే గాక ఈస్ట్ ఇండియా కంపెనీ కింద కూడా సామంత రాజులుగా పరిపాలించారు. ఇప్పుడు మనం హండే రాజుల చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం. అనంతపురం హండే రాజుల చరిత్ర విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయల మరణంతో అధికారం కోసం ఏర్పడిన కలహాలతో మొదలవుతుంది. అచ్యుత దేవరాయలు మరణించిన వెంటనే అతని కుమారుడు మొదటి వెంక విజయనగర చక్రవర్తి అయ్యాడు. అతనికి యుక్త వయసు రానందున అతని మేనమామ సలకం చిన్న తిరుమలుడు సామంతుల వ్యతిరేకతను ఏమాత్రం ఖాతరు చేయకుండా తనకు తానుగా రాజప్రతినిధిగా ప్రకటించుకున్నాడు. ఆ తరువాత కొద్ది రోజులకు అచ్యుతదేవరాయల భార్య మరియు తన సోదరి అయిన రాణి వరదాంబికను, తన మేనల్లుడైన చక్రవర్తి వెంకటరాయలను, వారితో పాటు వారి కుటుంబ సభ్యులందరినీ వధించి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఆ సమయంలో రాజధాని విజయనగరం బయట ఉన్న రామరాయలు మొట్టమొదట గుత్తి దుర్గానికి వెళ్ళి అక్కడ చెరసాలలో బందీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయల సవతి సోదరుడు అచ్యుతదేవరాయలు అన్నైన శ్రీరంగని కొడుకు సదాశివరాయలకు స్వేచ్ఛ ప్రసాదించి చక్రవర్తిగా ప్రకటించాడు. సదాశివరాయలను సింహాసనంపై కూర్చుండబెట్టడానికి రామరాయలు సైనిక దళాలను సమీకరించడానికి పూనుకొన్నాడు. అందులో భాగంగా మొట్టమొదట పెనుగొండను స్వాధీనపరుచుకొని పెనుగొండ సంస్థానములో తిరిగి సైనిక దళాలను సమీకరించుకొని ఆదవాని చేరి అక్కడ నివాసముండి కందనూలు, గద్వాల ప్రాంతము నుండి మరికొంత సైన్యాన్ని సమకూర్చుకొని విజయనగరంపై దండెత్తినాడు. ఈ విషయాన్ని చారుల వల్ల తెలుసుకున్న సలకం తిమ్మయ్య తనకు సహాయంగా కుతుబ్ షా, పరీసా సైన్యాల సహాయం తీసుకొని విజయనగరానికి కోసు దూరంలో సైన్యాలను మోహరించాడు. వేగుల వల్ల ఆ వార్త తెలుసుకున్న రామరాయలు తన వద్ద ఉన్న సైన్యము చాలదని భావించి అదనపు సైన్య సమీకరణ ప్రారంభించాడు. అందులో భాగంగా బహు పరాక్రమవంతుడు, శూరుడు అని పేరున్న పొన్నలాపురంలో ఉన్న హండే హనుమప్ప నాయకుడిని పిలిపించుకొని అతని సైన్యంతో పాటు విజయనగరానికి 2 కోసుల దూరంలో తుంగభద్రా నదీ తీరంలో సైన్యాన్ని మోహరించాడు. సలకం తిమ్మయ్య సైన్యం ఎదురుపడగానే రామరాయలు మరియు తిరుమలరాయలు పట్టపగలు రణభేరి వేయించి ఎదుట ఉన్న సలకం తిమ్మయ్య సేనపై దాడి చేసి యుద్ధం ప్రారంభించారు. యుద్ధంలో ఉన్న సలకం తిమ్మయ్య సేన ఈ విధంగా భావించింది: వీడు గొల్ల బొక్కసం తన ఆధీనంలో ఉన్నందున రాజ్యాన్ని ఆక్రమించుకోవాలన్న ప్రయత్నం చేసినాడు. వీడి తరపున పోరాడితే దైవం సహాయం కాడని తలంచి యుద్ధభూమి నుండి సలకం తిమ్మయ్య సైన్యం తొలగిపోయింది. ఆ తరువాత యుద్ధంలో సలకం తిమ్మయ్య రామరాయల సైన్యం చేతిలో మరణించాడు. ఈ వార్త విన్న దొరసానులు ప్రధానులను పిలిపించి రామరాయలను, తిరుమలరాయలను పిలుచుకువచ్చి నగరం వారికి స్వాధీనము చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. దొరసానుల ఆజ్ఞ మేరకు ప్రధానులు రామరాయలు, తిరుమలరాయలకు ఎదురేగి స్వాగతం పలికి నగరానికి తీసుకొని వచ్చి నగరం వారి స్వాధీనం చేశారు. ఆ తరువాత రామరాయలు అధికారాన్ని సుస్థిరం చేయాలని భావించి పాదుషాలతో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన వద్ద ఉన్న సైన్యాన్ని మొత్తం 3 భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని పొన్నలాపురం హండే హనుమప్ప నాయకునికి ఇచ్చి
ఈ సైన్యంతో నిజాం షాపై యుద్ధము చేసి జయించి వస్తే నీవు కోరిన కోరిక తీరుస్తామని హామీ ఇచ్చారు. హండే హనుమప్ప నాయకుడు నిజాం షా మీదికి యుద్ధానికి వెళ్ళగా రామరాయలు కొంత సైన్యముతో కుతుబ్ షా మీదకు, తిరుమల రాయలు కొంత సైన్యముతో ఫరీద్ షా మీదకు యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో పాదుషాలు యుద్ధరంగం ముందు నిలవలేక పారిపోయారు. హండే హనుమప్ప నాయుడు నిజాం షాను యుద్ధంలో ఓడించి బంధించి తెచ్చి రామరాయలు మరియు తిరుమల రాయలు వారికి కానుకగా ఇచ్చాడు. హండే హనుమప్ప నాయకుని పరాక్రమానికి మెచ్చిన రామరాయలు నీకు ఏం కావాలో కోరుకో అని హనుమప్ప నాయకుని కోరాడు. హండే హనుమప్ప నాయుడు మిక్కిలి వినయముతో తమరు దయతో ఏమి ఇచ్చినా సకల బహుమానములు ఇచ్చినట్లేనని మనవి చేసుకున్నాడు. ఆ మాటలకు సంతోషించిన రామరాయలు విజయనగరానికి తూర్పు దిక్కున ఉన్న నందేల, బుక్కరాయ సముద్రం, ధర్మవరం, కనికళ్ళు, పడమర వైపున ఉన్న బళ్ళారి, కురుగోడు గ్రామాలతో పాటు బిరుదులు ఇచ్చి సత్కరించారు. తరువాత హండే హనుమప్ప నాయుడు రాయలవారి వద్ద సెలవు తీసుకొని శాలివాహన శకం 1491 అగు నేటి శుక్లనామ సంవత్సరము మార్గశిర మాసమునందు నంద్యాలకు వచ్చి చేరి ఆ తాలూకా విచారించుకొని అచ్చటి నుండి బుక్కరాయ సముద్రమునకు వచ్చి అక్కడ పెద్ద చెరువును చూసి చెరువు కింద వరి పొలాలను చూసి బుక్కరాయ సముద్రంలో స్థిర నివాసము ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నాడు. పొన్నలాపురంలో ఉండే హండే హనుమప్ప నాయకుడు తన పరాక్రమము చేత రాయలవారిని మెప్పించి ధర్మవరం నుండి నంద్యాల వరకు మరియు నంద్యాల నుండి బళ్ళారి వరకు గల విశాలమైన ప్రాంతానికి సంస్థానాధీశుడిగా ఎదిగారు. బుక్కరాయ సముద్రంలో కోట ముందర నగరు నిర్మాణానికి ముందు బొడ్రాయి స్థాపించి నగరు కట్టించారు. ఇక్కడ కనిపిస్తున్న ఆ బొడ్రాయిని ఇప్పటికీ స్థానికులు హనుమప్ప బొడ్రాయిగానే పిలుస్తున్నారు. నగరు చుట్టూ కొత్తగా కోట కట్టించి రాజ్యపాలన చేస్తూ హండే హనుమప్ప నాయకుడు శాలివాహన శకం 1505 సంవత్సరము నేటి చిత్రభాను సంవత్సరంలో మరణించాడు. మిగిలిన హండే రాజుల చరిత్ర 2వ భాగంలో తెలుసుకుందాం.